హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మార్నింగ్ పూజ వీడియో అనమాట. పూజ అయిపోయింది, ఎవరి ఫ్రైడే కదా. సో పూజ చేసేసి అంతా గడప కడిగి బయట ముగ్గులు పెట్టేసి, చూడండి ఎంత బాగున్నాయి. నాకు వచ్చిన ముగ్గులు వేసాను అంతే. జిలేబీలు తులసమ్మకి అగరబత్తీలు, మందార పువ్వు, మనీ ప్లాంట్, ట్రీస్ బాగుంటాయి. ట్రీస్ గార్డెనింగ్ చేయొచ్చు కానీ అంత స్పేస్ ఉండదు. అండ్ మా ఇంట్లో పిల్లలు కూడా ఆడి అంత ఖరాబ్ చేస్తారండి, అందుకనేసి అనమాట. సో అంత రిస్క్ తీసుకోలేను. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయాను, పూజ కూడా చేయాలి. ఆల్రెడీ అయిపోయింది, బట్ అలా ఇంకా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? మా పిల్లలు ఏం చేస్తున్నారా అనేసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతానే ఉన్నాను. అసలు వీళ్ళు లెగ్గమంటే లెగరు అసలు. పిల్లలకి ఈ రోజుల్లో పూజలు ట్రెడిషనల్ అన్నీ చెప్తేనే నేర్చుకుంటారు. నా కూతురు అయితే అసలు మగనాయుడు, లేచి హెల్ప్ చెయ్యమ్మా అంటే కూడా చెయ్యదు. ఇంకా నేనే పని అంతా చేసుకొని పూజ చేసుకొని ఇంకా కూర్చున్నాను. నన్ను అనుకున్నాను కానీ వంట చేయాలి కదా. సో అప్పుడే ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, టమాటాలు తీసుకొని కోసేసాను. టక్ 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 అనేసి వాష్ కూడా చేసేసాను. ఇంకేం చేస్తాం, కట్ చేసేసి టమాటో కూర. ఇవాళ వెజిటేబుల్స్ కూడా ఏం లేవండి ఇంట్లో, అందుకే ఇంకా టమాటాలు కట్ చేసేసి బాండి పెట్టి, మా ఆయన ఏదో చెప్తున్నాడు, నేనే ఏదో వినకుండా నా పని నేను చేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసేసాము. తర్వాత మంచి కలిపేసేసుకొని, చెప్పండి ఇంకేంటి విశేషాలు? కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా కొంచెం ఆనియన్స్ కొంచెం మగ్గాలి. డైలీ లైఫ్ ఇంకా అంతే కదండి. వంట చేసుకోవాలి, పని చేసుకోవాలి, పిల్లలకి టిఫిన్స్ పెట్టాలి, అన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసరికి టైం అసలు ఎట్లా షెడ్యూల్ చేసుకుంటున్నానో నాకే అర్థం కావట్లేదండి. ఏం చేయాలి, టైమింగ్ అనేది సరిపోదు. అలా అని చెప్పి టైమింగ్ ఎక్కువ తీసుకుంటామంటే లేదు కదా, అలా అన్నమాట. అప్పటి వరకు టమాటా కూర అయితే మగ్గుతూ ఉంటుంది. పసుపు కూడా వేసేసాను. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఇంకా బయటకు వచ్చాను. అమ్మో ఎండ చూడు బాబోయ్, బట్టలు అన్నీ తీసేసి ఇక మడత పెట్టేశాను. ఇంకా ఈ టవల్ ఇంకా ఎదురుగానే ఉందని చెప్పేసి టవల్స్ తీసేసాను. ఇంకా నేను కొంచెం హెయిర్ కొంచెం ఇట్లా మంచిగా దూడ్చేసుకొని హెడ్కి వస్తుంది. స్నానం చేశాక ఎండ కూడా ఎంత అసలు ఎండ అని చెప్పొద్దండి అసలు. ఇంకేమైనా విశేషంగా ఉంది ఎండ మాత్రం. ఫ్రెండ్స్ చెప్పండి ఉందో అందరూ ఏమున్నాయండి ఇంకా విశేషాలు? రొటీనే కదా. టవల్ ఎండేసేసాము. మా పిల్లలు ఇంకా లేదలేవు. నా పని అంతా అయిపోతూనే ఉంది. ఇంకేం చేస్తాను, పని చేసేసుకోవాలి. జస్ట్ పని అయిపోవాలి, వంట అయిపోవాలి, తర్వాత నేను రెడీ కూడా అవ్వాలి. బాగా చేసేసరికి ఎంత జిడ్డు అయిపోతాం కదండి. ఇంకా హెయిర్ కొంచెం డ్రై అయిపోయినాక హెయిర్ కోమ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. హెయిర్ కోంబింగ్ కూడా అయిపోయింది. జడేసేసుకోవాలి కదా, త్వరగా జడ వేసుకొని చిక్కులు ఉన్న చిన్న జుట్టుకు కూడా చిక్కులు. అండ్ ఇంకొకటి, వెనకాల మా మమ్మీ ఫోటో చూడండి. తను మా మమ్మీ చిన్న ఏజ్లోనే చనిపోయింది. నా బ్యాగ్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది మా మమ్మీ. ఈవెన్ దో ఐ షుడ్ బి స్ట్రాంగ్ కదా, అంతేనా? అంతే, అదే అలా అనుకునే ఇంకా కీప్ ఆన్ మూవింగ్. రోజు అనేది నాకు గడవాలి అంతే. ఏం చేస్తామంటే రోజు గడవాలి, పిల్లల కోసమైనా సరే. అలా అన్నమాట. రెడీ అయితే అయిపోతున్నాను. ఫేస్ వాష్ పెట్టేసుకున్నాను, పౌడర్ వేసుకున్నాను, కాజల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ మ్యాటి పింక్. బాగుంటుంది కదా, నా ఫేవరెట్ కలర్ పింక్. సో ఇంకా పింక్ లిప్స్టిక్ పెట్టేసుకున్నాను. నా ఫైనల్ ఇంకా జుంటీలు పెట్టుకుని వచ్చేసాయి.
దిస్ ఈజ్ మై బ్లాక్ జుమ్కీ. మంచిగా 2 జుమ్కీలు పెట్టేసుకున్నాను. నా ఫైనల్ లుక్ అవుట్ఫిట్ వచ్చేసింది చూడండి. దిస్ ఈజ్ మై ఫైనల్ మంచి బ్లాక్ సారీ జుమ్కీస్ బాగా రెడీ అయ్యాను కదా. చలో వెరీ మై నైస్ నైస్ కదా. గెటింగ్ రెడీ టు ఆఫీస్ అయిపోయింది. రెడీ అయిపోయి మెట్లు అయితే ఇంకా దిగుతున్నాను. చాలా మా హస్బెండ్ వేసేస్తాడు, పిల్లలు ఉన్నారు కాబట్టి. నా పక్క రూమ్ అనమాట. మెట్లు దిగుతుంటా ఇంకా వెళ్తున్నా. ఏం చేస్తాను, కష్టానికి దారి చూసుకోవాలి కదా. బయట గేట్ కాడు కూడా మెల్లిగా నడుచుకుంటూ గల్లీలో వెళ్తూ ఉన్నానండి. ఇది నా డైలీ లైఫ్ అన్నమాట. రోజు మార్నింగ్ ఇలా ఇలా పనులు ఉంటాయి. ఆఫీస్ కూడా వచ్చేసాను. వర్క్ కూడా స్టార్ట్ చేసేయాలి. వర్క్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? వాచ్ అండ్